మరోవైపు విశాఖలోనూ కరోనా మరణం సంభవించింది. కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ నెల 24న కేజీహెచ్లో ఆమె చేరగా తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. విశాఖలోనూ కరోనా మరణం సంభవించింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖలో ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ఒక మహిళ మరణించినట్టు కూడా తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక మహిళ కరోనాతో మృతి చెందినట్లుగా వైద్యులైతే తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ నెల 20 రోజుల క్రితం ఈ కరోనా లక్షణాలతో మహిళ పరిస్థితి ఉంది. ఆమెను ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచినటువంటి వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స అందించినా కూడా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లుగా ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా ఆ విశాఖ వాసుల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన అయితే మొదలైంది. ఎందుకంటే మనం కరోనా తొలి వేవ్లో కూడా వచ్చినప్పుడు, అంటే 2019లో తొలి వేవ్ వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి కేసులన్నీ అటు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోనే వెలుగు చూశాయి. ఆ తర్వాత ఏలూరులో వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఆ కేసుల్లో కూడా ఒక కేసు ఏలూరులో అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ లో ఐదుగురు కరోనా వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ చికిత్స పొందుతున్నటువంటి వారిలోనే ఓ మహిళ మృతి చెందినట్లుగా కొద్దిసేపటి క్రితం వైద్యులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని స్వల్ప లక్షణాలే ఉన్నాయి. లక్షణాలన్నీ కూడా బయటికి తెలియకపోవడం, దానికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే అటు జ్వరం కానీ ఇతర వ్యాధి లక్షణాలన్నీ బయటపడడంతో వ్యాధిగ్రస్తులు కరోనా సోకినటువంటి వాళ్ళు వెంటనే ఎలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దీన్ని కూడా వైద్యులు ముందస్తుగానే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కరోనాకి సంబంధించి ఎవరికైనా అటు ఆ జలుబు కానీ ఫీవర్ కానీ ఉన్నటువంటి నేపథ్యంలో తలనొప్పి ఉన్న ముందస్తుగానే వైద్యుల్ని మీరు సంప్రదించాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే సీఎం జగన్ ఈ కరోనాకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖతో ఒక సమీక్ష అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఐసోలేషన్ వార్డులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయాలి, దానికి కావాల్సినటువంటి పరికరాలని, మాస్కులను కూడా సిద్ధం చేసి ఉంచాలని సీఎం జగన్ ఇప్పటికే 2 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు విశాఖపట్నంలో ఓ మహిళ కరోనాతో చనిపోయిందని తెలియడంతో మొత్తం ఒక కలహాలం అయితే రేగుతుంది. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కరోనా ఫస్ట్ వేవ్ కొంత లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కొంతవరకు బెటర్గా ఉన్న సెకండ్ వేవ్కి వచ్చేసరికి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేలాగా అంటే రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఎక్కడికెక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు లక్షణాలని ముందస్తుగా గుర్తించకపోయినా కూడా ఆలస్యమయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే అప్పటికే లంగ్స్ ప్రాబ్లమ్ ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఈ మృతులైతే సంభవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చనిపోయినటువంటి మహిళ కూడా లంగ్స్కి పూర్తి స్థాయిలో పాడైపోవడం, ఊపిరి అందకపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె మృతి చెందినట్లుగా వైద్యులైతే సో అంటే అధికారులు కూడా ఎక్కడికక్కడ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ని ఖచ్చితంగా వాడండి, కొంచెం డిస్టెన్స్ పాటించాలని ఇప్పటికే కేజీహెచ్ వైద్యులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.